అందరికీ నమస్కారం. నేను మీ దేవి. యాటిట్యూడ్ లవర్ 8వ భాగం. రచయిత మోక్ష గారు. ఆ అమ్మాయి చక్కగా లంగావని కట్టుకుంది కాబట్టి కొంగులో పట్టుకుంది, నువ్వెక్కడ పట్టుకుంటావు అన్నారు. మధు తన ప్యాంట్ పాకెట్స్లో చేతులు పెట్టుకొని పాకెట్లో వేసుకుంటా అంది. చిచ్చి నవ్వారు కౌసల్య గారు. మరి లంగావని కట్టుకుంటానంటే నువ్వే వద్దన్నావు కదా అంటూ పళ్ళు పటపటలాడించింది మధు. మధు, నువ్విక్కడ ఇలా అస్తమాను పేచీ పెడితే ఊరు పంపించేస్తా చెప్తున్నా అన్నారు కౌసల్య. వెవ్వే అని మధు నాలిక పెట్టి వెక్కిరించి, నీ కంటికి నేను తప్పని ప్రపంచంలో అందరూ అందంగానే కనిపిస్తారే అంది. నీకు దిష్టి తగలకూడదని అలా అంటాను అని మధుని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని పద భోజనం చేద్దాం అన్నారు. మధు ఆవిడతో నడుస్తూ, మమ్మీ నాకిక్కడ చాలా నచ్చింది, ఇక్కడే ఉండిపోవాలనుంది అంది. నువ్వు ఇలా అంటావని ముందే తెలిస్తే నేను ఇక్కడికి తీసుకుని వచ్చేదాన్నే కాదు అన్నారు. వద్దులే, ఇంకా ఓపెన్ అవ్వకూడదు. మధు తనలో తనే అనుకుని, అక్కడ హనీ ఎలా ఉందో, దాన్ని ఫీడ్ చేస్తున్నారో లేదో అని అంది. నాకు దాని మీద బెంగగా ఉంది. పొద్దున్న డాడీని అడిగితే అసలు పొద్దున్నుంచి నేను చూడనే లేదు అని అన్నారు కౌసల్య. మరి చిన్నన్నయ్యకి కాల్ చేయకపోయావా అని అంది మధు. వాడు ఫోన్ లిఫ్ట్ చేస్తేనే కదా. వాడికి ఈ మధ్య ఇంటి మీద ధ్యాసే ఉండట్లేదు. ఆఫీస్లో ఏమైనా జరిగిందో ఏమో మనకు చెప్పకుండా దాస్తున్నాడు ఏమో అని నాకు భయంగా ఉంది. ఒకసారి పెద్దోడికి కాల్ చేసి అడుగుతానన్నారు. నువ్వు ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు, అంత ఏమయ్యుండదులే, చూద్దాం అంది మధు. పొద్దున్నంతా ఆఫీస్ పని, సాయంత్రం అంతా నాతో టైం స్పెండ్ చేస్తున్నారు. మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా చైతుతో అంది రోజీ. మా మమ్మీ ప్రస్తుతం ఊర్లో లేరులే. ఒకవేళ ఆవిడకి ఏదైనా డౌట్ వచ్చినా మధు ఉంది కదా, తనే ఏదో ఒకటి చెప్పి క్లారిటీ ఇచ్చేస్తుందిలే అన్నాడు చైతు. ఇప్పుడు కాకపోయినా రేపు ఎప్పుడైనా మీరు ఇంటికి కూడా వెళ్లకుండా నాతో టైం స్పెండ్ చేశారని తెలిస్తే మీ మమ్మీ ఫీల్ అవుతారేమో కదా అంది రోజీ. మా మమ్మీ అసలు అలా అనుకోదు. అయినా అక్కడ మా పేరెంట్స్ని చూసుకోవడం కోసం చాలామందే ఉన్నారు, కానీ నీ కోసం ఉన్నది నేనే కదా అన్నాడు చైతు. ఆ మాటకి చైతుకు ఒక టైట్ హగ్గిచ్చింది రోజీ. చైతు రోజీ కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యూ చెప్పి రోజీ పెదాలని బంధించాడు. ఆ రోజు సాయంత్రం ఇంటి వెనక ఉన్న మల్లెపూల పందిరి కింద అందరూ కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. మధు వాళ్ళ అమ్మమ్మ ఒడిలో తలపెట్టుకొని పడుకొని చేతికి దొరికిన చాక్పీస్ ముక్కతో నేలపై పిచ్చి గీతలు గీస్తూ ఉన్న మధుకి ఏదో స్ఫురించినట్టుగా, అమ్మమ్మ నేను మీ అమ్మకి చాలా థ్యాంక్స్ చెప్పాలి అని అంది. ఎందుకే నవ్వుతూ అడిగారు ఆవిడ. అప్పట్లోనే నీకు మధు అని పేరు పెట్టారు కదా అందుకు. ఆ రోజు ఆవిడ అంత ఆలోచించి నీకు ఇంత అప్డేటెడ్ పేరు పెట్టారు కాబట్టే మా అమ్మ నాకు ఆ పేరు పెట్టింది. లేదా ఏ నర్సమ్మ ఇంకమ్మని పెట్టుండే ఉంటే నేను రోజు మీ అమ్మని తిట్టుకుంటూ ఉండేదాన్ని అన్న మధు మాటకి అక్కడున్న వాళ్ళంతా భల్లు నవ్వేశారు. కడుపుబ్బ నవ్వేసిన అర్జున్ ప్రసాద్ గారు కళ్ళజోడు సరిచేసుకుంటూ, అసలు థ్యాంక్స్ నువ్వు ముందు మీ అమ్మకే చెప్పాలి. మీ అమ్మమ్మ అసలు పేరు మధుసూదనమ్మ. ఆ పేరుని మక్కీటు మక్కి దించకుండా నీకు మధురిమ అని మోడ్రన్గా పెట్టిందన్నారు ఆయన. అవునా, కళ్ళు పెద్దవి చేసి అడిగింది మధు. అవునన్నట్టు తల ఊపి కౌసల్య గారిని చూసి థ్యాంక్స్ మమ్మీ అని హక్ చేసుకుంది మధు. కాసేపటికి సత్య ఒక గిన్నె పట్టుకొని అక్కడికి వచ్చింది. ఏంటది, పరవానమా అంది మధు. కాదు, గోరింటాకు, నీకోసమే తీసుకొచ్చాను అని గిన్నె మధు ముందు పెట్టింది. ఆవిడకి అలాంటివి ఇష్టం ఉండవు. కష్టపడి తెచ్చావు కదా, నేను పెట్టుకుంటాను అని గిన్నె తీసుకోబోతుంటే మధు ఆవిడ చేయి పట్టుకొని పెట్టుకుంటానంది. మధ్యలో తీయకుండా ఎర్రగా పండేంత వరకు ఉంచుకుంటానంటేనే ఉంచుతానన్నారు కౌసల్య. సరే అని చేయి చాచింది మధు. చేతులకు గోరింటాకు పెట్టుకుంటున్న తర్వాత అమ్మమ్మ సలహాతో కాళ్ళకు కూడా గోరింటాకు పెట్టుకుని చిన్న స్టూల్ మీద కూర్చుంది మధు. ఇంతలో తనకి అక్షిత నుంచి ఫోన్ రావడంతో కౌసల్య కాల్ని లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టి మధు ముందు పెట్టింది. ఇద్దరూ కాసేపు ముచ్చట్లాడుకున్న తర్వాత అక్షిత మధుని ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది, కాయా పండ అని అడిగింది. దాంతో ఉలిక్కిపడిన మధు ఒక్కసారి అందరి మొహాల్లోకి చూసింది. అప్పటికే అక్కడున్న వాళ్ళంతా తనని అనుమానంగా చూడడం చూసి, అక్షిత ఫోన్ స్పీకర్ మే హే ఔర్ మేరే సాత్ సారే గర్వాలే భీ హే వాళ్ళ అమ్మకు అర్థం కాకుండా హిందీలో చెప్పి, అక్షిత తర్వాత కాల్ చేస్తాను బాయ్ మధు అనగానే అవతల అక్షిత ఫోన్ పెట్టేసింది. నాకు నీ లాంగ్వేజ్ అర్థం కాకపోయినా బాడీ లాంగ్వేజ్ అర్థమవుతుంది. అసలు ఎందుకు వచ్చావే ఇక్కడికి మధు జుట్టు పట్టుకుని అడిగారు కౌసల్య గారు. మీ నాన్న ఆస్తి నా పేరు మీద రాయించుకుందామని వచ్చాను వెటకారంగా అంది మధు. ఆ మాటకి తాతయ్య బల్లును నవ్వేసి వదులుకోసి నొప్పెడుతుంది అన్నారు. ఆయన మాట మీద కౌశల్య మధు జుట్టు వదలగానే అక్కడ ఇలాగే అల్లరి చేస్తుందా అని అడిగారు. ఇంతకంటే ఎక్కువే చేస్తుందన్న. కుదురుగా ఒక్కచోట కూర్చొని ఉండదు, కాళ్ళ కింద చక్రాలు కట్టినట్టే మధు బుగ్గలు లాగారు కౌసల్య. మధు మొహం వాల్చేసి మమ్మీ ఆకలేస్తుందంది. తన మాట పూర్తి చేసేలోపే అమ్మమ్మ రైస్, పప్పు, ఆవకాయ చిన్న గిన్నెలో నెయ్యి వేసుకొని తీసుకొచ్చారు.
ఆ ప్లేట్ స్మెల్ చూసి ఆహా అమ్మమ్మ త్వరగా ముద్దలు కలిపి తినిపించు, చాలా ఆకలిగా ఇస్తోంది నాకు అని అంది. నీకోసమే తీసుకొచ్చానమ్మా అని ఆవిడ అన్నం కలిపి అందులో నెయ్యి వేస్తుంటే అమ్మ కౌసల్య గారు ఆవిడ చేయి పట్టుకొని దానికి నెయ్యి వేయొద్దు లావైపోతుందన్నారు. కౌసల్య నువ్వు అసలు తల్లివేనా, అయినా మధు ఏమంత లావుగా ఉందని అని కౌసల్య గారి మాటలు పట్టించుకోకుండా గిన్నెలో నెయ్యి అంతా అన్నంలో కలుపుతుంటే అక్కడ కూడా ఇంతే అమ్మమ్మ, నన్ను ఏది కడుపు నిండా తిన్నివ్వదు, ఒక్కొక్కసారి తింటున్న ప్లేట్ కూడా ముందు నుంచి లాగేస్తుంది కౌసల్య గారిపై చాడీలు చెప్పింది మధు. అలా అని కాదమ్మా, దీని ఫ్రెండ్ ఇందాక మాట్లాడింది కదా అక్షిత, తానైతే చాలా సన్నగా ఉంటుంది, ప్రతిదీ డైట్ ప్రకారమే ఫాలో అవుతుంది, ఇది అలా కాదు, రోడ్డు మీదున్న ప్రతి అడ్డమైన గడ్డి తినేస్తుంది, పెళ్ళి కావాల్సిన పిల్ల, ఇది లావైపోతే తర్వాత సంబంధాలు రాకపోతే అని అంటూ మధు నెత్తి మీద టపీమని ఒకటి వేశారు కౌసల్య. అందం కోసమో ఆస్తి కోసమో వచ్చే వాళ్ళకి కాదు, మధువుల నచ్చే వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేద్దామన్నారు అర్జున్ ప్రసాద్ గారు. ఆ మాటకి అవును, నన్నుగా ఇష్టపడేవాడిని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి అర్జున్ ప్రసాద్ గారి కాలిపై తలవాలు చేసింది. ఊహల్లో అర్జున్తో డ్యూయట్ వేసుకుంటూ రిషి తన కంపెనీ డైరెక్టర్స్తో విడివిడిగా మాట్లాడుతూ గత 6 నెలలుగా ఆయా కంపెనీస్లో జరిగిన లావాదేవీల గురించే మాట్లాడుతూ ఉంటే తనని శశి దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఆఫీస్ టైంలో చాలా తక్కువగా కాల్ చేసే శశి ఆ రోజు కాల్ చేసేసరికి అర్జెంట్ ఏమో అని ఫోన్ ఇవ్వడానికి లోనికి వెళ్తే రిషి అతన్ని చూపులతోనే కాల్ చేయాలా చూసేసరికి శశికి ఐ యామ్ ఇన్ మీటింగ్ అని మెసేజ్ పెట్టి ఫోన్ యథావిధిగా సైలెంట్లో పెట్టి జేబులో పెట్టేసుకున్నాడు. ఆల్మోస్ట్ 2-3 మినహా అందరి డైరెక్టర్స్తో మాట్లాడిన తర్వాత తన అసిస్టెంట్ని పిలిచి చైతు గురించి అడిగాడు. చైతు సార్కి కూడా ఇన్ఫామ్ చేశాను కానీ ఆయన రాలేదు. సార్కి ఆఫీస్లో ఎవరు అమ్మాయితో తన అసిస్టెంట్కి ఆ మాట పూర్తి చేసే అవకాశం ఇవ్వలేదు రిషి చూసిన చూపుకి అతని అసిస్టెంట్ బిక్క చచ్చిపోయి చైతన్య సార్ ఆఫీస్లో ఇప్పుడు ఇదే గాసిప్ అన్నాడు. ఈరోజు రాలేని వాళ్ళంతా ఇంకో 2 డేస్లో వాళ్ళ రిపోర్ట్స్తో నా ముందుండాలి, లేదా డెమోషన్ చేసేస్తాను, అది ఎవరైనా సరే అని చెప్పి అతని అసిస్టెంట్ దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని ఆఫీస్ నుంచి బయటకు వచ్చేశాడు రిషి. కార్ డ్రైవ్ చేస్తున్న రిషి శశికి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసి ఫోన్ మొబైల్ స్టాండ్పై పెట్టాడు. స్క్రీన్పై శశి పేరు చూడగానే అప్పటి వరకు రిషి మొహం మీదున్న కోపమంతా చేరిపోయి దాని ఆనందంతో రీప్లేస్ చేసింది. శశి కాల్ ఆన్సర్ చేయగానే ఏంటి రోజు మేడం గారికి అంత త్వరగా గుర్తొచ్చేసానన్నాడు. రిషి మీటింగ్ అయ్యిందా, నేను సన్షైన్ హాస్పిటల్లో ఉన్నాను, ఒకసారి వస్తారా అంది. హాస్పిటలా? రిషి కళ్ళు చుట్లించి ఇప్పుడే వస్తున్నాను. కారు యూటర్న్ తీసుకున్నాడు రిషి. శశి సన్షైన్ హాస్పిటల్ అని చెప్పగానే 5 మినిట్స్లో అక్కడ ఉంటానని చెప్పి ఫోన్ పెట్టేసి యూటర్న్ తీసుకొని జెట్ స్పీడ్లో హాస్పిటల్కి వచ్చాడు. అప్పుడే డాక్టర్ రూమ్ నుంచి బయటకు వస్తున్న శశి దగ్గరికి వెళ్ళి ఏమైందన్నాడు. శశి తల ఉంచుకొని సిగ్గుపడుతూ ఐఆమ్ ప్రెగ్నెంట్ అంది. ఆ ఒక్క మాటతో అప్పటి వరకు రిషి మొహంలో ఉన్న కంగారంతా ఎగిరిపోయింది. తేలికైన మనసుతో శశిని చూస్తూ శశి మొహాన్ని చేతిలోకి తీసుకొని తన నుదుటిపై అదరాలు అద్దాడు రిషి. వెనకే రిపోర్ట్స్ పట్టుకొని బయటకు వస్తున్న చైతు వాళ్ళిద్దరిని చూసి చిన్నగా దగ్గేసరికి శశి రిషికి దూరంగా జరిగి పొద్దుటి నుంచి తల తిరుగుతున్నట్టుగా అనిపించేసరికి మీకు కాల్ చేశాను, మీరు మీటింగ్లో ఉన్నానని చెప్పేసరికి చైతుకు కాల్ చేశాను, పాపం తన పనులన్నీ మానుకొని వచ్చి నన్ను హాస్పిటల్ తీసుకొచ్చాడు అని అంది. రిషి చైతు వంక చూశాడు. కంగ్రాట్స్ అన్నయ్య. చైతు రిషికి చేయందించాడు. రిషి చైతుకి చేయిచ్చి డాక్టర్ ఏమన్నారు అన్నాడు. 15 రోజులకు టాబ్లెట్స్ రాసిచ్చారు, అవి వాడిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి రమ్మన్నారు అన్నాడు. రండి ఇంటికి వెళ్దామని రిషి శశి చేయి పట్టుకొని మెల్లిగా తనని నడిపించుకొని తీసుకువస్తూ ఉంటే చైతు రిపోర్ట్స్ పట్టుకొని వాళ్ళ వెనకే వచ్చాడు. రిషి శశిని తన కార్ దగ్గరికి తీసుకువెళ్ళి చైతుని చూశాడు. అన్నయ్య నాకు చిన్న పనుంది, నువ్వు వదిలిని ఇంటికి తీసుకొని వెళ్ళి నేను ఆ పని చూసుకొని వస్తానన్నాడు. నాకు నీతో మాట్లాడాల్సిన పనుంది, నీకేదైనా పని ఉంటే తర్వాత చూసుకుందు కానీ ఇప్పుడు నాతో నువ్వు ఇంటికి రా అన్నాడు. రిషికి కాదని చెప్పే ధైర్యం లేక ఆ రిపోర్ట్స్ శశి చేతికిచ్చి తన కారులో రిషిని ఫాలో చేస్తూ రిషి ఇంటికి వచ్చాడు చైతు. శశి డిన్నర్ రెడీ అయ్యాక పిలుస్తాను, నువ్వు ఈలోపు రెస్ట్ తీసుకో అని శశికి చెప్పి చైతు మెడ చుట్టూ చేతులేసి అతన్ని బలవంతంగా తన స్టడీ రూమ్కి లాక్కు వెళ్ళాడు. తన చైర్లో కూర్చొని టేబుల్ మీదున్న పేపర్ వెయిట్ని తిప్పుతూ ఉన్న రిషి ముందు తప్పు చేసిన వాడిలాగా నిల్చున్నాడు చైతు. శశి నీకు కాల్ చేసింది సాయంత్రం 6 గంటలకి, నీకు మీటింగ్ ఉందని చెప్పింది 4 గంటలకి, అంటే నువ్వు ముందే మీటింగ్కి రాలేదు ఎందుకు? చైతు కళ్ళలోకే చూశాడు రిషి. ఆ చూపుకే సగం ఖాళీ బూడిదైనట్టుగా అనిపించింది చైతుకి. ఒక అడుగు వెనక్కి వేసి తలదించుకొని నా భుజాల మీద ఇంత బాధ్యత పెట్టావు, ఇదంతా చూసుకోవడం నా వల్ల కావట్లేదన్నయ్య,
ఈ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అనేది చూస్తేనే చదువుకుంటేనో అర్థమయ్యేది కాదు. అది బై బర్త్ ఆ రక్తంతోనే ఉండాలి. అది నీ వల్లే అవుతుంది, నా వల్ల అవ్వదు. నేను వద్దంటున్నా నన్ను బలవంతంగా ఆ సీట్లో కూర్చోపెట్టావు. నేను అది చేయలేను అన్నయ్య, వదిలేయి నన్ను నిస్సహాయంగా చెప్పాడు చైతు. వదిలేస్తే నువ్వు రోజీని పెళ్లి చేసుకొని ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోతావు అంతేనా అన్నాడు రిషి. అన్నయ్య తన మనసులో మాట రిషి నోటి నుంచి వినిపించేసరికి చైతు కొంచెం జంకాడు. చైతు, బయట సొసైటీలో ఎవరో ఏదో అనుకుంటే నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోవడం ఏంట్రా? నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో వాళ్ళు ఏమైపోతారో ఒక్కసారైనా ఆలోచించావా? ఇంట్లో వాళ్ళ విషయం వదిలే, మమ్మీ గురించి ఒక్కసారైనా ఆలోచించావా? మనమంతా కూడా ఒక్క కుటుంబం రా. ఎవరో ఏదో వచ్చి 4 మాటలు అంటే వాళ్ళ మాటల్ని పట్టుకొని నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి చెప్పు? నాన్సెన్స్. కాకపోతే ఇంట్లో పెంచుకునే కుక్కకి ఒంట్లో బాగోకపోతేనే మమ్మీ ఆ రోజంతా భోజనం చేయదు. అలాంటిది తన చిన్న కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోయాడని తెలిస్తే తను అసలు బ్రతుకుతుందా? ఈ ఇంట్లో పుట్టకపోతే నీ రక్తం రంగు మారదు కదా. నువ్వు బయట వాళ్ళ మాటలకి ఇస్తున్న విలువ ఇంట్లో వాళ్ళ ప్రేమకివ్వు. నిన్ను బలవంతంగా ఇక్కడే ఉండమని చెప్పట్లేదు. మా మీద ప్రేమ మమకారం చంపుకొని నువ్వు దూరంగా వెళ్ళొద్దు అన్నాడు రిషి. చేసిన మంచిలో చెడు వెతికే సమాజం. ఆ ఇంటి పని మనిషి చనిపోతే ఆ తల్లి బిడ్డని సొంత కొడుకులో పెంచుతుంటే చనిపోయిన ఆవిడకి గోపీనాథ్ గారికి మధ్య ఏదో ఉందని చెవులు కొరుక్కుంటున్న మనుషుల మాటలు విని చైతు దృష్టిలో గుడిలాంటి ఆ ఇంటికి ఏమచ్చా అంటకూడదని చెప్పా పెట్టకుండా ఇంటికి దూరంగా వెళ్ళిపోవాలనుకున్న చైతు రిషి చెప్పిన మాటలతో అతని కళ్ళకి ఉన్న అడ్డుతెర తొలగించి చూశాడు. ఇన్నాళ్ళు ఆ ఇంటి మనిషిగా ఇంట్లో వాళ్ళు తనకిచ్చిన మర్యాద, తనపై కురిపించిన మర్యాద అన్నీ కళ్ళ ముందు మెదిలి కంటికి పట్టిన దుమ్ము అంతా కన్నీటి రూపంలో బయటికి వచ్చేశాయి. తన కళ్ళు తుడుచుకొని అన్నయ్య అని అంటూ రిషిని కౌగిలించుకొని సారీ అన్నాడు చైతు. రిషి చైతు వెన్ను నిమిరి మొహం కడుక్కొనిరా, డిన్నర్ చేద్దు గాని అని అన్నాడు రిషి. ఇంట్లో డాడీ ఒక్కరే ఉంటారు కదా, నేను వెళ్తాను అని అన్నాడు చైతు. సరే బాయ్ అని చైతుని వదలగానే చైతు ఆ రూమ్ నుంచి వచ్చేస్తూ వెనక్కి తిరిగి మధుకి ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దు రిక్వెస్టింగ్గా అడిగాడు. అలాగే నవ్వుతూ చెప్పాడు రిషి. చైతు వెళ్ళిన తర్వాత బయటికి వచ్చి రిషి గుమ్మం పక్కన నిల్చొని ఉన్న శశిని చూసి అదిరిపడి ఓయ్ నువ్వేంటిక్కడ అన్నాడు. శశి ఏమీ మాట్లాడకుండా రిషిని గట్టిగా హక్ చేసుకుని అతని పెదాలు అందుకుంది. ముందు శశి మెల్లిగా స్టార్ట్ చేసిన ఇంకా ఆ ముద్దులో గాఢత పెంచుతూ అదరాలంచున చిన్న ఘాటు పెట్టి వదిలి మొత్తం వినేసావా అన్నాడు. నేను మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడు మీ గురించి ఇంటర్నెట్లో చదివినప్పుడు మీరు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అనుకున్నాను. బట్ ఇప్పుడు మీరు ఒక గ్రేట్ బ్రదర్, స్వీట్ సన్, మీరు ఫుల్లీ పవర్ ప్యాక్డ్ హీరో అంది శశి. ఆహా, మరి నీ విషయంలో అన్నాడు రిషి. హాట్ హస్బెండ్ కన్ను కొట్టింది శశి. రిషి శశిని ఎత్తుకొని వాళ్ళ రూమ్లోకి తీసుకెళ్తుంటే శశి రిషి మెడను తన చేతులతో బంధించి నేను ప్రెగ్నెంట్ అన్న విషయం మనం ఇంకా ఎవరికీ చెప్పలేదు అంది. ఇప్పుడు వద్దులే, రేపు చెప్దాం. శశిని బెడ్ మీద పడుకోబెట్టి డోర్ క్లోజ్ చేసేశాడు రిషి. పొద్దున్నే ఒళ్ళు విరుచుకుంటూ లేచిన మధు చేతుల దగ్గర ఏదో స్వీట్ స్మెల్ కింద వచ్చేసరికి కళ్ళు నిలుపుకుని చేతుల వంక చూసింది. ఎర్రగా పడిన గోరింటాకు చూసి మురిసిపోతూ కింద రాత్రి సత్య తీసుకువచ్చి ఇచ్చిన హాఫ్ సారీ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళింది మధు. మధు ఇంట్లో ఉంటే తన వెనుక తోక ఊపుకుంటూ తిరిగే హనీ తను లేనప్పటి నుంచి దాని జాడు కూడా కనపడకపోయేసరికి గోపీనాథ్ గారు హనీ హనీ అని పిలుస్తూ మధు రూమ్కే వెళ్ళారు. అక్కడ చైతు దానికి ఫీడ్ చేయడం చూసి ఆయన కళ్ళు నులుముకొని చైతు నువ్వేంట్రా ఈరోజు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు అన్నారు. ప్రాజెక్ట్ అయిపోయింది డాడీ, ఇప్పటి నుంచి మామూలుగానే వెళ్తాను ఆఫీస్కి అన్నాడు చైతు. ఓ పోనీలే, ఇంతకీ సక్సెస్ అయ్యిందా లేదా అన్నాడు. నేను అనుకున్నట్టు జరగకపోయినా రిజల్ట్ నాకు అనుకూలంగా వచ్చిందన్నాడు చైతు. ఏదైతేనే కానీ ఆ పనిలో పడి నువ్వేమైపోతావో అని మీ మమ్మీ విలవిల్లాడిపోయేది. చైతు ఒడిలో తోక ఊపుతూ పెడిగ్రీ తింటున్న హనీని చూసి అది తిన్న తర్వాత దాన్ని అంట వాకింగ్ తీసుకెళ్ళన్నారు. తీసుకువెళ్తాను, మీరు త్వరగా ఫ్రెష్ అవ్వండి, టిఫిన్ చేయాలి కదా అన్నాడు. చైతు పద్ధతి కొంచెం కొత్తగా అనిపించినా ఎప్పుడేదో ఆలోచనలో ఉండే ఆయనకి అర్థం కాక అక్కడి నుంచి వచ్చేశారు. చైతు హనీకి ఫీడ్ చేసిన తర్వాత కౌశల్య గారికి కాల్ చేశాడు. వచ్చిన దగ్గర నుంచి చైతు గురించి ఆలోచిస్తున్న ఆవిడ ఇప్పుడు తనే ఫోన్ చేసేసరికి ఉబ్బితబ్బిపైపోయారు. హలో చైతు అని అంటే అమ్మా ఎప్పుడొస్తావు? ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయగానే చైతు ఫస్ట్ అడిగిన మాట ఇదే. చైతు నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా మధు అడిగే ఫస్ట్ మాట ఇది. ఇప్పుడు నువ్వు కూడా తయారయ్యావా అన్నారు ఆవిడ. నువ్వు లేకపోతే ఎలా ఉంటుందో నాకు నిన్నే తెలిసింది మమ్మీ అన్నాడు కంట్లో చెమ్మ తుడుచుకుంటూ. వచ్చేస్తాను లేరా అంది ఆవిడ. మధు ఎలా ఉంది మమ్మీ అన్నాడు చైతు. మధునా నువ్వే చూడు అంటూ వీడియో కాల్ కనెక్ట్ చేసింది ఆవిడ. ప్యారెట్ గ్రీన్ లంగా ఓనీలో అచ్చు సీతమ్మ వారిలా కలకల్లాడుతున్న మధుని చూడగానే చైతు మొహం మీద చిన్ని నవ్వు.
తనను అలాగే చూస్తూ ఉండిపోయి ఈరోజు అక్కడ ఏదైనా పండుగ అన్నాడు. పండుగ కాదు, నిన్న ఇక్కడ ఒక అమ్మాయి ఇలాగే హాఫ్ శారీ కట్టుకుంటే తనది బాగుందన్నాను అని ఈరోజు పంతానికి ఆ అమ్మాయి హాఫ్ శారీ అడిగి మరీ కట్టుకుంది అని అన్నారు ఆవిడ. వాళ్ళ అమ్మమ్మ చేత జడలించుకుంటున్న మధు కౌసల్య గారి చేతిలో ఫోన్ లాక్కుని చిన్నోడా నేను ఎలా ఉన్నాను అంది. చాలా బాగున్నావు మధు, సాయంత్రం మమ్మీ చేత దిష్టి తీయించుకో అన్నాడు చైతు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మీ కటిప్ చెప్పేశాను కానీ అమ్మమ్మ చెప్పేస్తుందిలే ఆ పని అని అంటూ వెనక ఉన్న వాళ్ళ అమ్మమ్మని చూపించింది చైతు. ఆవిడతో కూడా మాట్లాడి వాళ్ళ మమ్మీని త్వరగా వచ్చేయమని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అమ్మమ్మ మధుకి సవరం పెట్టి జడ వేసి తల నిండా కనకాంబరాలు పెట్టి ముస్తాబ్ చేశారు. జడ కూడా వేసుకున్న తర్వాత మధు నిలువుటద్దం ముందు నిల్చుని తనని తాను చూసుకుంది. నడుముకి వడ్డానం, చేతులకి అరవంకీలు సర్దుకొని నుదురు మీద ఊగిసలాడుతున్న పాపిడి బిళ్ళని పాపిడి మధ్యలోకి పెట్టి అన్నీ బాగానే ఉన్నా ఇంకా ఏదో వెల్తిగా ఉంది తనలో తని అనుకుని అర్జున్ అప్పుడే స్నానం చేసి తన రూమ్కి వెళ్ళడం చూసి చిన్నగా నవ్వుకొని అర్జున్ దగ్గరికి వెళ్తుంటే మధు టిఫిన్ చేసి వెళ్ళు అన్నారు కౌసల్య గారు. నేను రాహుల్తో కలిసి చేస్తానని చెప్పి సరాసరి అర్జున్ రూమ్కే వెళ్ళింది. ఫ్రెష్ అయి తన బట్టలు తీసుకున్న అర్జున్ ముందు మధు దడేలు తలుపు తీసేసరికి అదిరిపడి ఒంటికి టవల్ చుట్టేసరికి సారీ అర్జున్ అని సిగ్గుపడి డోర్ దగ్గరికి వేసేసి చీచి తలపై తనని ఒకటి కొట్టుకుంది. అర్జున్ రూమ్ బయట నిలిచిన మధుని చూసి మధు టిఫిన్ పెట్టేనా అన్నాడు లలిత గారు. రాహుల్తో కలిసి తిందామని వచ్చాను అత్తయ్య. రాహుల్ ఇంకా లేవలేదా అంది. ఏంటి ఒకరోజు లేట్గా లేస్తే నేనేదో పెద్ద సోమరిపోతులు అనుకుంటున్నావా? నేను అప్పుడప్పుడు త్వరగా లేస్తానని తన చేతిలో బ్రష్ పేస్ట్ డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు రాహుల్. లలిత గారు రాహుల్ని ఒక్కటేసి ఆ బ్రష్ పేస్ట్ అక్కడికి తీసి పక్కన పెట్టు అని అన్నారు. కథ కొనసాగుతుంది. మరి అర్జున్ ఇప్పుడు మధుని లంగా ఉనిలో చూసి ఎలా రియాక్ట్ అవుతాడు? అర్జున్ కోసమే కదా మధు ఆ లంగా ఉని వేసుకుంది. మరి మధు మనసులో ఉన్న అర్జున్ పైన ప్రేమని అర్జున్ తెలుసుకుంటాడా? తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.